గుడ్ ఈవినింగ్ వైజాగ్. మన వైజాగ్లో మా ఇంటి బంగారాన్ని మీ ఇంటి బంగారంగా తీసుకుని ఇంత బ్రహ్మాండమైన సక్సెస్ మీట్ పెడుతున్నారంటే ఎంతో గర్వంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. సినిమా గురించి నా అనుభవం గురించి చిన్నగా చెప్తాను. కరెక్ట్గా 1 year ముందర నందిని గారు నాకు ఫోన్ చేశారు. నందిని గారు కాల్ అయితే నేను తీస్తాను. అందరూ అంటూనే ఉన్నారు, నందిని గారు అంటే చాలా భయపడుతూ వచ్చామని. అంత భయపడుతున్నారా మిమ్మల్ని చూసి? నాకు మోస్ట్ గోల్డెన్ హార్టెడ్, మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ అంటే నందిని గారే. సో నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి చాలా సమంత గారు ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు, యాక్ట్ చేయబోతున్నారు, నేను డైరెక్ట్ చేస్తున్నాను, మీరు చేస్తారా? కోర్స్ అన్నాను. ఫోన్ పెట్టేశారు. మళ్ళీ 5 నిమిషాల్లో ఫోన్ చేసి, ఓ బై ద వే మేకప్ లేకుండా యాక్ట్ చేయాలి, చేస్తారా? ఓకే ఓకే బాయ్ పెట్టేశారు. అంతే, మాయమైపోయారు అంతే. ఇంకా 3 months అయింది, ఒక 4 months అయ్యే అంతే. సైడ్ ఎక్కడో ఉండింది. సడన్గా మళ్ళీ కాల్ వచ్చింది. కాల్ వచ్చి మన షెడ్యూల్ వేసాం, ఇవి డేట్స్, వచ్చేస్తున్నారంటే చాలా చాలా విధాలుగా కింద మీద పడాల్సి వచ్చింది సినిమా చేయడానికి. కానీ ఏంటో తెలియదండి, ఆ ఫస్ట్ కాల్ నుంచి క్యారెక్టర్ కూడా వినకుండా వీళ్ళిద్దరూ ఈ సినిమా చేస్తున్నారు అన్నప్పుడు మనసులో ఏదో కలిగింది. తెలియకుండా ఒక ప్రేమ కలిగింది, ఒక అభిమానం ఉండింది, నెరవేర్చాలని ఒక కోరిక కలిగింది. అండ్ షూటింగ్కి వచ్చిన తర్వాత అడగక్కర్లేదు, ప్రతి ఒక్కళ్ళు ఎంత టాలెంట్, ఎంత ఎనర్జీ, ఎంత డైనమిజం సెట్లో. ఎవ్రీ డే వాజ్ అ లేబర్ ఆఫ్ లవ్. మా ప్రతి ఒక్క సీన్, మాకు ఒక షాట్ ఉన్నా కూడా, ఫుల్ సీన్ ఉన్నా కూడా, వీ లవ్డ్ వాట్ వీ డూయింగ్. సో మనసారా మేము ఒక స్టార్డమ్ అయినా, ఒక సెలబ్రిటీ స్టేట్ అన్నీ పక్కన పెట్టేసి మేము ఆర్టిస్ట్గా మేముగా వచ్చి సినిమాలో యాక్ట్ చేసిన దానికి ఇది నిజంగా చాలా స్పెషల్ సినిమా. అండ్ నేను ప్రతి ఒక్కరి పేరు చెప్పాలంటే చాలా టైం పడుతుంది, అవసరం కూడా లేదు, అందరూ చెప్తూనే వచ్చారు. ఐ వాంట్ టు సే, చాలా కారణాలకి దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నేను చాలా రేర్గా ఇంత గషింగా మాట్లాడతాను. బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, రాజుగారు మీ గురించి నేను తర్వాత చెప్తాను. నా ఎదురుకుండా కనిపిస్తున్న బోత్ దీస్ బ్యూటిఫుల్ విమెన్, సమంత గారు అండ్ నందిని గారు, ఫ్రమ్ ద హార్ట్. ఒక బ్యూటీ ఒకటే కాదు, ఒక డిటర్మినేషన్ ఒకటే కాదు, సక్సెస్ అంటే ఒక సక్సెస్ కోసం కావాల్సిన క్వాలిటీస్ అన్నీ కాదు. మోర్ దెన్ ఎవ్రీథింగ్ దేవ్ గాట్ హార్ట్ అండ్ దేవ్ గాట్ సో మచ్ ఆఫ్ టాలెంట్. అండ్ ఆ టాలెంట్కి, ఆ హార్డ్ వర్క్కి, ఆ హార్ట్కి ఈ సినిమాలో ఇంత బ్రహ్మాండమైన ఒక రెస్పాన్స్ వచ్చినందుకు ఐ థ్యాంక్ గాడ్ అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రాజు గారు, ఇట్స్ బీన్ వండర్ఫుల్ టు మీట్ యూ. మిమ్మల్ని మీట్ అయ్యే ముందర నేను మీ వరకు, మీ ఫ్యామిలీ మ్యాన్ చూసి మీకు ఫ్యాన్ అయిపోయాను అప్పుడే. అండ్ టు నో యూ అగైన్ యాజ్ అ ఫ్యామిలీ మ్యాన్ ఇట్స్ బీన్ రియలీ సో వండర్ఫుల్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ, హిమాంక్. అండ్ మన సినిమాలో ఇంకొక ఎవరు ఎదురు చూడలేదు, ఇంకొక స్టార్, తస్సదియా సాంగ్ కానీ, ఆ హుక్ స్టెప్ కానీ, అది వైరల్ అవ్వడం కానీ, పోనీ యూ రాక్డ్ దట్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ఆల్, ఐఎమ్ సారీ, ఇంకొక మాట చెప్పేసి నేను మైక్ ఇచ్చేస్తాను. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు విమెన్ పవర్, సో ఫ్యాంటాస్టిక్, కాళికాదేవిగా ఉండాలి, ఇది చాలామంది చాలా విధాలుగా రియాక్ట్ అవుతున్నారు. నాకు యుఎస్ కానీ ఇక్కడ కానీ ప్రతి ఒక్క చోట నుంచి ఒక్క రివ్యూ మాత్రం, చాలా అద్భుతమైన ఒక విషయం మాత్రం నాకు మళ్ళీ చెప్తున్నారండి సినిమా చూసిన వాళ్ళు. ఐ మస్ట్ షేర్ ఇట్ హియర్. ఈ సినిమా చూసిన తర్వాత ఒక మ్యారేజ్లో ఒక ఆడదానికి నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించి సపోర్ట్ చేసి అండగా నిలబడే ఒక మగవాడిని చూసి ఎలాగుండాలన్నది మేము నేర్చుకున్నాం అన్నది చాలామంది చెప్పారు. So for creating those kind of positive male characters and stereotypes, hats off to all of you.
సో నా కృతజ్ఞతలు ఇంతటితో నేను ఆపుకుంటాను. ఐ జస్ట్ వాంట్ టు సే, మా ఇంటి బంగారం ఇంతకన్నా పెద్ద హిట్ అవుతుంది, మీరు చేస్తారన్న పూర్తి నమ్మకంతో ఈ అవకాశం మళ్ళీ కలిగించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అగైన్ వైజాగ్ యు రాక్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శ్రీలక్ష్మి గారిని కూడా పిలవాలి కదా, మరి ఈవిడ సారీని ఎలా? మన ఏంజెల్ శ్రీలక్ష్మి గారికి గట్టిగా చప్పట్లు ప్లీజ్. అందరికీ నమస్కారం. నందిని రెడ్డి గారు డైరెక్షన్లో నేను ఎప్పటి నుంచో చేయాలని నా కోరిక. ఆ కోరిక మా ఇంటి బంగారంతో నా కోరిక నెరవేరిందండి. ఆవిడ అసలు నేను ఫస్ట్ డే నాకు ఆర్య గారి ఫస్ట్ నుంచి చెప్పేస్తాను, ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ నాకు దొరకదు. అందుకని ఫస్ట్ ఆర్య గారు ఫోన్ చేసినప్పుడు నేను రాఘవేంద్ర స్వామి గుడిలో ఉన్నాను, మంత్రాలయంలో. అప్పుడు ఆర్య గారు ఫోన్ చేశారు, అమ్మ సమంత గారి పిక్చర్ నువ్వు చేస్తావా అని. అదేంటండి ఆ మాటలేంటి, చేస్తున్నాను. ఓకే, మీరు ఆయన అన్నారు మనది సమంత గారు మూవీ అమ్మా అన్నారు, అంతే, అది ఫినిష్ కూడా అవ్వలేదు. ఓకే 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 అన్నాను. శుభం, నేను రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్ళే ముందు ఈ శుభవార్త విన్నాను. అది ఇప్పటికీ కూడా శుభవార్తగానే బాగా చక్కగా హిట్ అయింది. అప్పటి నుంచి నేను ఈ కంపెనీలో, నేను ఈ సంస్థలో నేను ఎంటర్ అయినప్పుడు ఎవరెవరిని ఫస్ట్ నందిని రెడ్డి గారిని చూశాను. నిండు కుండ తొనకదు అన్నట్టుగా ఉంటారు ఆవిడ, అంత శబ్దతగా ఉంటారు. అందరినీ మా సెట్లో అందరినీ పెద్ద నుంచి చిన్న వరకు అందరినీ గౌరవిస్తూ అందరినీ నవ్వుతూ పలకరిస్తారు. ఆవిడ ప్లెజెంట్ మొహం చూస్తేనే మనందరికీ ఆ ధైర్యం వచ్చేస్తుంది. అలాగే సమంత గారు కూడా సెట్లోకి వస్తే చాలా ఒబీడియంట్గా, డిసిప్లిన్గా అలా వచ్చి అందరినీ మా ఫ్యామిలీ అన్నట్టుగా అందరినీ ఫ్యామిలీతో పలకరించి అందరితో నవ్వుతూ, ఆవిడ యాక్టింగే కాకుండా మావన్నీ కూడా కరెక్ట్ చేస్తూ చాలా డిస్కషన్ చేసుకుంటూ చాలా సరదాగా ఉంటారు. అలాగా నేను నా సంతోషాన్ని వెల్లబుస్తున్నాను. అలాగే రాజు గారి గురించి చెప్పక్కర్లేదు. సమంత గారు, రాజు గారు బంగారాలు. మా దర్శక నందిని రెడ్డి గారు కూడా బంగారు తల్లి. సో నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి ఈ సినిమాలో నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను అనే తృప్తి నాకు కలిగినందుకు, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నందిని రెడ్డి గారికి, సమంత గారికి, రాజు గారికి, హిమాంగ్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నేను మూవీ చూసినప్పుడు సమంత గారు ఎంత పర్ఫెక్ట్గా, ఎంత చక్కగా ఆ ఫైటింగ్స్, ఆ సీన్స్ అన్నీ ఎంత ఇన్వాల్వ్మెంట్తో, ఎంత శ్రద్ధగా చేశారో, ఆ పట్టుదలతో చేసిందంతా మీరు ప్రేక్షకులందరూ అంత ప్రేమని అలా అందులో పెట్టేశారనమాట. నేను చూసిన ప్రతి షాట్, ప్రతి సీను ఒకటి మించిన ఒకటి అలాగంతా బాగున్నాయి సీన్స్ అన్నీ కూడా. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఒక్క సీన్ మాత్రం నవ్వి థియేటర్లో నవ్వు ఆపుకోలేదు. సమంత గారు, మంజుష ఇద్దరూ కలిసి ఒక డెడ్ బాడీని లాక్కొచ్చి అక్కడ ఒకళ్ళు మించిన ఒకళ్ళు డైలాగ్స్ చెప్తుంటే నాకు అసలు నవ్వు ఆగలేదన్నమాట. ఆ డెడ్ బాడీని చూసి ఆవిడ ఉనికిపోవడం, ఈవిడ ధైర్యం చెప్పడం, ఆవిడ మూట కట్టడం, అలా లాక్కెళ్ళడం, అది మామూలు విషయం కాదు. చాలా 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 ఎంజాయ్ చేశాను సినిమా. మీరు కూడా ఈ సినిమాని, మా కుటుంబాన్ని మీరు ఇంత సక్సెస్ చేశారంటే ఆ సినిమా ప్రేక్షకులందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా డిఓపి గారికి, ఓం ప్రకాష్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా కో ఆర్టిస్టులందరికీ, గౌతమి గారికి, శ్రీముఖి గారికి, తర్వాత మంజుష, ఆనంద్ గారికి, దిగాంత్ గారికి, గుల్షన్ గారికి, అందరికీ పేరున, గవిరెడ్డి గారికి
అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను నేను ఎక్కడ హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, నేను చెయ్యలేని నేను ముందు నేను చేసిన క్యారెక్టర్లన్నీ మళ్ళీ నెమరేసుకొని మీ ముందు చెప్పించేలాగా ఒక అనుభవం. తర్వాత ఈ కార్ చేసింగ్లో అంతా కూడా అది నాకు ఒక అనుభవం. చాలా థ్యాంక్స్ అండి. తర్వాత మన ప్రొడక్షన్ క్రూ మొత్తం ఆర్య గారు, రవి గారు, అందరూ పేరు పేరున అందరికీ, రైటర్ గారు, వసంత్ గారు, ఎడిటర్ గారికి, అందరికీ పేరు పేరున, మా డాన్స్ మాస్టర్ గారికి, అందరికీ పేరు పేరున నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ ఇప్పుడు ఆనంద్ గారు మాట్లాడతారు. చెక్. హలో వైజాగ్, అందరికీ నమస్కారం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. This is my first success meet of any film I have ever done. I have been in the industry for 25 years, so many songs. But to celebrate a song which I have choreographed and having a stage like this, which says success meet, and I'm a part of that film, it's very overwhelming. And from the bottom of my heart, thank you, Samantha. Thank you so much for telling Nandini, call Pony for this song. Thanks a million. You don't know how much it means to me. This song is very, 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 very special to me. This is the best thing that has happened to me in 2026. I hope it continues like this. The kind of love and support what I have got from this team, and especially Nandini, my best friend, my best buddy. Not a single day goes by when I don't call her, and vent out everything of my life to her. And sharing all about cinema, talking about scenes. So this film is very, very special to me because I don't feel like a choreographer. I feel like I'm more than that for this film. Because I remember Nandini would shoot a scene and would call and says, you know, I did this and I did this. So I know the scene. So when I was watching this film, and I was like, yes, this is what exactly she told me. The film is amazing. I request everyone to please go and watch this film. This is women power, and all women have to go. They should go and watch this film. Don't miss this film. Very rarely you get such films which come in the theater. This has to make 200 crore, guys. Please, that's what we are aiming for. It has to. This film has to reach. I wish the entire team all the best. Thank you, Raj. Thank you, Himang. Thank you, Arya. Thank you, Rakesh. Thank you, all the actors. You all were wonderful. Thank you for supporting me. And we love you, Sam. That's it. We love you. Thank you. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణి వర్మ గారు. మీరు ఎక్కడున్నా కానీ ఆ బోల్డ్ అంత ఎనర్జీ. హలో వైజాగ్, సినిమా నచ్చిందా? ఆగండి రా, ముందే టెన్షన్గా ఉంది, ఏమేమి మర్చిపోతానని. ఒక నిమిషం మాట్లాడినామండి. ఒక సినిమాని, ఒక కథని తెర మీదకి ఎక్కించే వెనకాల ఇన్ని కథలు ఉంటాయి, ఇంతమంది మనుషులు ఉంటారు, అంత కష్టం ఉంటుంది, అంత బాధ ఉంటుంది, అంత ప్రేమ ఉంటుంది. ఇవాళ ఇదంతా మీతో పంచుకుందామని వచ్చాము ఇక్కడికి. ఎందుకంటే ఈ సినిమాని వాళ్ళ సక్సెస్ చేసింది మీరు. ఏ రివ్యూ కాదు, ఏది కాదు, ఆడియన్స్ చూసి ప్రతి ఒక్కళ్ళు పోస్ట్ పెడితే ఈ సినిమా ఇవాళ ఒక జన సమూహం లాగా జరుగుతుంది. ఇది మీ సక్సెస్, ఇది మీ పవర్.
పర్టికులర్గా మహిళలు ఎన్నో ఏళ్ల నుంచి థియేటర్లకు వెళ్ళని వాళ్ళు వచ్చి మా సినిమాని ఆదరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. నా సినిమాలో ఇది 6వ సినిమా. సగం సినిమా శామ్తోనే గడిపాను, 3 సినిమాలు శామ్తో. రీసెంట్గా రియలైజ్ మర్చిపోయాను నేను. ఫస్ట్ ఇక్కడ లేని వాళ్ళ గురించి మాట్లాడతాను, ఎందుకంటే మర్చిపోతాను. గుల్షన్ దేవయ్య, యు ఆర్ సచ్ అన్ అమేజింగ్ టాలెంట్ అండ్ ఇట్స్ అన్ ఆనర్డ్ వర్కింగ్ విత్ యూ. నిజంగా మీరు మా కరుణకి ప్రాణం పోశారు. థ్యాంక్ యూ సార్ ఫర్ డూయింగ్ దిస్ అండ్ వీఆర్ రియలీ హ్యాపీ యు ఆర్ పార్ట్ ఆఫ్ బంగారం. మా చిన్న కోడలు శ్రీముఖి ఇక్కడ లేదు, ఇవాళ ఒంట్లో బాగాలేదు, కానీ లైవ్లో చూస్తూ ఉంటుంది. మా తెలుగు ఇంటి బంగారం శ్రీముఖి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. వి లవ్ యూ. మంజుష, ఎక్కడ దొరికావమ్మా మాకు? మా స్కూల్ మేట్స్ ఎక్కడో ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసి సూర్యకాంతం గారిది రీల్స్ ఫార్వర్డ్ చేస్తే అది చూసి తర్వాత నేను ఆ రీలు సమంత గారికి, రాజ్ గారికి చూపించడం జరిగింది. ఆడిషన్ చేస్తే అక్కడి నుంచి మొత్తం జర్నీ మారిపోయింది. యువర్ అ వెరీ స్పెషల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ సో ప్రౌడ్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ డన్ టుడే. ఆల్ మై యాక్టర్స్ హియర్, దిగాంత్, శ్రీలక్ష్మి గారు, గౌతమి మ్యామ్, ఆనంద్ సార్, శ్రీనివాస్ గారు, గవిరెడ్డి గారు, రచన, ఆర్యన్, ఆల్ ఆఫ్ యూ. ఐ మీన్ నాకు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఏదో సినిమా చేస్తున్నాం అనే ఫీలింగ్ లేదు. మనం అందరం కలిసి ఒక కుటుంబంగా ఉమ్మడిగా ఆడుతూ పాడుతూ చేసామంటే అది మీ అందరి వల్ల కూడా. ఎంత ప్రేమగా ఉన్నారు రోజు సెట్లో, ఎంత ఆప్యాయంగా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ సచ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇప్పుడు మా టెక్నికల్ క్రూ, డెఫినెట్గా ఎవరినో మర్చిపోతాను, ప్లీజ్ క్షమించండి. ఫస్ట్ అజిత్ జార్జ్ సార్, లాస్ట్ మినిట్ చాలా టెన్షన్ పడ్డారు సార్. అజిత్ జార్జ్ సార్, ప్రదీప్ హుస్డానా సౌండ్ డిజైన్ అండ్ మా నిఖిల్ మాస్ స్పీచ్ ఇచ్చాడు. రేపు చాలా టార్చర్ పెట్టాను నిన్ని. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టార్చర్ పెట్టిన క్యాండిడేటు మా ఉల్లాస్. ఉల్లాస్, I don't know how you landed into this project, man. How we connected with you. But you are such an important part of this film, Ullas. Ante నీ పని కాకుండా ఉల్లాస్ వుడ్ లిటరలీ స్పాట్ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ ద సెట్. అంటే ఎవరు కూడా నిజంగా ఈ సినిమాలో ఇది నా పని అని ఆ పరిధిలో పనిచేయలేదు, ఆ పరిధి దాటి పనిచేశారు. అంటే సినిమా మీద ఎంత ప్రేమ ఉంటే అది చేయాలి. మా ఆర్య కూడా, ఆర్య ఈ సినిమాలో 4-5 క్యారెక్టర్లో కనపడతాడు మీకు. వాడు ప్రొడక్షన్ మేనేజ్ చేస్తూ, సమంత గారిని హ్యాండిల్ చేస్తూ, వాడు ఈ సినిమాలు అన్నీ చూస్తూ, సెట్ మీద ఉండి కో డైరెక్టర్ చేయాల్సిన పనులు కూడా చేశాడు ఆర్య. సైకిల్ రిక్షా కూడా దొక్కాడు, ఏ పని పెడతారు. అరే అంతా ఇంత కాదురా నీ కష్టం. ఇవాళ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ అంటే నాకు గర్వంగా ఉంది, నేను కాలర్ ఎగరేసుకుంటా. రాకేష్, ఈ మొత్తం టీం వెనకాల ఉన్న బ్యాటరీ నువ్వు. బ్యాటరీ ఎప్పుడు కనిపించదు కానీ బండిని అదే నడిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి థియేటర్ కలెక్షన్స్ చెక్ చేస్తుంటూ నువ్వు నడుపుతున్నావు ఆ బండిని. వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. ఎవరన్నా ధర్మేంద్ర గారు, కూర్పు అనే వర్డ్ ఉంటుందండి, అది చాలా అందమైన వర్డ్ తెలుగులో. ఇప్పుడు ఎడిటింగ్ అని అంటున్నాము, కూర్పులో ఒక అందం ఉంది. ఎందుకంటే అది చెక్కడం ఉంటుంది, ఆ చెక్కడం చేశారు ఈ సినిమాని ధర్మేంద్ర గారు. అండ్ నాట్ ఓన్లీ పిక్చర్, సౌండ్లో కూడా చెక్కారు సార్. అండ్ దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ లవ్ దట్ యూ హ్యావ్ ఫర్ దిస్ ఫిల్మ్ సార్. అండ్ మీ పర్సనల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా మీరు అసలు ఒక రాక్ లాగా నిలబడ్డారు అక్కడ. అండ్ యూ సా దిస్ ఫిల్మ్ త్రూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్పెషలీ లాస్ట్ 1 వీక్ మనం పడ్డ టెన్షన్ ఇంత అంతా కాదు, రాత్రింబగళ్ళు ఉండి అసలు నిద్ర లేదు నాకు తెలుసు మీకు లాస్ట్ 1 వీక్. అండ్ దెన్ మై రైటర్స్, గోల్డ్ ఫిష్ అంటాను వాళ్ళని. అప్పటి నుంచి ఎందుకు మరి బంగారం సినిమా కాబట్టి గోల్డ్ ఫిష్ అన్నాను. ఒక గాజు రూమ్ ఉండేదండి, గ్లాస్ డోర్, అందులో ఇద్దరు రోజు టెన్షన్ పడుతూ తిరుగుతూ వసంత్ అయితే టెన్షన్ తోటి రెడ్ అయిపోయేవాడు. ఎందుకంటే షెడ్యూల్ వస్తుంది, ఇంకా అవ్వలేదు రైటింగ్.
రాజు ఓ మాట చెప్తున్నారు, నేనో మాట చెప్తున్నాడు, సతమతం అయిపోయి కింద మీద కొట్టుకొని వసంత్ ప్రహాస్, అరే మీరిద్దరు సూపర్ హీరోస్ రా, అంత ప్రెషర్ తట్టుకొని అంత బాగా అంత ప్రేమగా రాశారు మీరు. అంటే పంచ్కి పంచ్, హ్యూమర్కి హ్యూమర్, ఎమోషన్కి ఎమోషన్, మామూలు విషయం కాదు అది. అండ్ శ్రీలక్ష్మి గారి డైలాగు, శ్రీలక్ష్మి గారి కాల్ బ్యాక్ డైలాగు, ఆ కవిత్వం పెట్టించాలి అని వసంత్ పడిన కృషి అంతా ఇంత కాదు. రోజు నన్ను తరిమి 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 పెట్టించాడు. అండ్ ఇవాళ థియేటర్ రెస్పాన్స్, దట్ ఈజ్ ఆల్ యువర్ క్రెడిట్ వసంత్, 100%. మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెన్ యూ ప్లీజ్ కమ్ అప్ బాయ్స్? ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్లీజ్ కమ్ అప్. సీను, కమ్ ఆన్. వీళ్ళు ఎప్పుడు మీకు కనిపించరండి తెరపైన, కానీ ఈ సినిమా టైంకు కంప్లీట్ అయ్యి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుందంటే మా వెనకాల ఉన్న సైన్యం వీరు. రాత్రి పగళ్ళు 1 వీక్ వంశీ కూడా లేడు. బట్ వీళ్ళు ఐ థింక్ 10 రోజులు, లాస్ట్ 10 రోజులు అయితే ఎవరు పడుకోలేదు. రాత్రి 12కి, 1 గంటకు, 3ంటికి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టి నరక యాతన చూపించాలి. ఏమన్నా అంటే వీళ్ళు తిట్టుకోవాలి నిజంగా నన్ను. బట్ సినిమా మీద ప్రేమ, ప్యాషన్ తోటి ఎన్ని తిట్లైనా భరించి వాళ్ళు పని చేశారు. వీళ్ళు లేకపోతే సినిమా లేదు. రవివర్మ, థ్యాంక్ యూ, మాకు సక్రమంగా అన్నీ చేయించావు. మధ్య మధ్యలో తిట్లు కూడా తిన్నావు నాతోటి, కానీ ఎప్పుడు స్మైలింగ్ ఫేస్ తోటి ధైర్యంగా ఉండి అన్ని పని చేసావు. ఉల్లాస్, ది ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్ బిహైండ్ యూ, రాంబాబు గారు, అందరూ చాలా 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 బాగా కష్టపడ్డారు. అందుకే మా సెట్స్ అంతా అందంగా ఉన్నాయి. పోనీ క్యా బోలు, మా ఫస్ట్ బాణం పోనీ, ఎందుకంటే ఆ తస్సదియా సినిమానే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళింది ఆడియన్స్ వరకు. థ్యాంక్ యూ సో మచ్ పోనీ. మీ ఇంట్లో ఆ రోజు ట్రాజడీ జరిగినా యూ పుట్ ఇట్ అసైడ్. అంటే ఎంతమంది అండి వాళ్లకు పర్సనల్గా జరిగిన, ఇంట్లో ఒక చావు జరిగినా, ఏ ఇబ్బంది జరిగినా పక్కన పెట్టి ముందుకు వచ్చారంటే సినిమా అంటే ఎంత ప్రాణమో ఆలోచించండి మీరు. థ్యాంక్ యూ పోనీ, లవ్ యూ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ దిస్ సాంగ్. అలాగే దిగాంత్, thank you for being a part of this film. I don't know if I've thanked you and I'm coming back, but if it is one more loop, just take it. Ani character, అంటే చాలాసార్లు అంటారు, అది నేను ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు అనీస్ క్యారెక్టర్, టాక్ టు రాజ్ అబౌట్ ఇట్. నౌ మా తమ్ముడు హిమాంక్, మా రియల్ లైఫ్లో మా తమ్ముడితో ఎన్ని గొడవలు పడ్డాను అంతకంటే ఎక్కువ హిమాంక్తోనే పడ్డాను. బట్ ఎప్పుడు సినిమా కోసమే. And maybe the result of our fights is where this film has landed. But you are one of the strongest and bravest people I know, Himank. ఎంత తుఫాన్ తట్టుకున్నావో నాకు తెలుసు, చాలా తక్కువ మంది తెలుసు ఎంత టెన్షన్ పడ్డావు అనేది. అండ్ యూ పుల్ దిస్ త్రూ. ఆగండి రా ఒక్క నిమిషం, నేను ఫినిష్ చేసే సమానత వస్తుంది. సో నన్ను ఫినిష్ చేయనివ్వండి. ఫస్ట్ రాసింది మా రాజ్ గారు. And I've always said some of the best stories about women have been written by men. Oka Mahesh Bhatt, oka Shekhar Kamula and Raj. This just shows what a beautiful human being you are. This story reflects your respect that you have towards women. And Aniloni manchitanam anta Raj garlo undi. Thank you for being the greatest friend, the greatest mentor, the greatest collaborator I could have had. And making this journey so amazing and so special. And నిజంగా చాలా నేర్చుకున్నాను ఈ జర్నీలో. థ్యాంక్ యూ సీత, ఎప్పుడు ఆల్వేస్ గైడింగ్ అస్, బీయింగ్ దేర్ ఫర్ అస్. ఐ థింక్ ఐవ్ కవర్డ్ ఎవ్రీబడి, రైట్? ఓకే. ఓం, ఎస్, థ్యాంక్ యూ ఉల్లాస్, థ్యాంక్ యూ. మా డిఓపి ఓం ప్రకాష్ గారు నాకు 15 ఏళ్ళుగా ఫ్రెండ్. నా ఫస్ట్ సినిమా చేయాల్సింది, కానీ ఈ సినిమాకి మాకు దొరికింది అవకాశం. ఓం, మేబీ ఇట్ వాస్ రిటన్ దట్ వీ హ్యావ్ టు డెలివర్ అ బిగ్గర్ బ్లాక్ బస్టర్ దాన్ అలా మొదలైంది. దట్స్ వై వీ కేమ్ అండ్ డిడ్ దిస్. థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ వర్క్. అండ్ వీ ఫినిష్ దిస్ ఫిల్మ్ ఇన్ రికార్డ్ టైమ్ బికాస్ యూ వర్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ టు ఓం ప్రకాష్ అండ్ హిస్ హోల్ టీమ్. అండ్ నౌ Sam.
ఇది చాలా కష్టం మాట్లాడటం. 15 ఏళ్ల కెరీర్లో 6 సినిమాలు చేశాను, అందులో 3 తనతోనే. అందులోని 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ తనే తీసుకొచ్చింది నాకు. సో we've seen each other through lots of ups and downs. అండ్ మేము బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అది తెలియదు నాకు, మేము సిబ్లింగ్సా అంటే అది కూడా తెలియదు నాకు. కానీ ఏదో ఒక కార్మిక్ కనెక్షన్ ఉంది నీకు నాకు. అండ్ ఇట్స్ దిస్ ఫిల్మ్, ఇది నా కోసం కాదు, ఇది రాజ్ గారి కోసం కాదు, ఇది ఎవరి కోసం కాదు. సమంతని ప్రేమించిన ప్రతి ఒక్క ఆడియన్స్ కోసం 15 ఏళ్లుగా ఇటుకతో ప్రతి క్యారెక్టర్తో తను పేర్చుకున్న ప్రేమ అంతా ఇంత కాదు తెలుగు ఆడియన్స్తో. అండ్ ఆ ప్రేమ ఎందుకు, దేనివల్ల అని మళ్ళీ గుర్తు చేద్దాం అన్న ప్రామిస్ అంతే ఈ సినిమా. మీరు ప్రేమించిన సమంతాన్ని 10x చూపించాలనేదే ఈ పర్పస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇవాళ నిజంగా మీరే చప్పట్లు కొడుతున్నారు దానికి. ఆ రోజు చెప్పాను నేను, మీకు నచ్చిన సమంత 10x చూపిస్తామని, అని చూపించాం. Sam, you are an amazing actor. You are one of the most loved actors in Telugu cinema. And this film is your pinnacle because of that love and that hard work. Always an honor to work with you, always a pleasure. So this is all yours. You are the Bangaram. Samantha annappudu aa matram undale. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి మీరు అన్నప్పుడు ఈ మాత్రం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ వెరీ ఓన్ నందిని రెడ్డి గారు మనస్ఫూర్తిగా హార్టీ వెల్కమ్ రాజ్ గారు టు వైజాగ్. సార్ నాకు ఒక చిన్న డౌట్ మీ స్పీచ్ మొదలెట్టే ముందు. ప్రతి ఒక్కళ్ళు ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, మీరేంటి సార్ ఇంగ్లీష్లో హిందీలో అలా వచ్చి ఇంటికి వచ్చి ఫైనల్గా మా తిరుపతి వాళ్ళందరినీ కూడా నిద్ర లేపారు. బాగుంది సార్, వీఆర్ ఎంజాయింగ్ దిస్ మూవీ. అదే ఆలోచిస్తున్నా అప్పటి నుంచి. వీళ్ళు సమాంత అని రెచ్చగొట్టి నన్ను పిలిపించారు పాపం. ఇంకొక స్పీచ్ వెయిట్ చేయాలి మీరు. ఒక 2-3 years ago శామ్ టోల్డ్ మీ నాకు ఇంకా చాలు, ఐ డోంట్ వాంట్ టు డూ మూవీస్ అనేసి. ఇంకా చాలు అయిపోయింది, ఇంకా నేను ఆపేద్దాం అనుకుంటున్నాను అని. And I was watching her act in our series, and I realized the potential that this woman had. And I said, ఒక్క సినిమా చేద్దాం తెలుగులో, అట్లీస్ట్ ఒక్కటి చేస్తాం, let me do it. అంటే లేదు నాకు ఇంకా చాలు అని. It started there. So I was thinking, ఎలాంటి capture the skill set of this wonderful actress, and I'm talking like a filmmaker. సో ఐ వాజ్ థింకింగ్ ఎలా చేస్తే అని ఒక తెలుగుతనంతో నాకు తెలిసిన తెలుగు సినిమాలు చూశాను, ఆ జాన్రాస్ చూశాను. ఈ ఫ్యామిలీ జాన్రా అని ఎప్పటి నుంచో నడుస్తోంది, దీన్ని ఎలా సబ్వర్ట్ చేసి అదే ఆనందంతో అదే థాలీలో వేరే కూరలు ఎలా పెట్టాలి అని చూసి స్టార్ట్ చేసిన సినిమా ఇది. సో దీనిలో షీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టెరిఫిక్ comedic actors I know of. Because comedy timing is very tough, and to bring humor with female characters, not many have attempted. So వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఉంది కదా సినిమాలో, that really shined through. That was my favorite part more than the action. యాక్షన్ ఇప్పుడు శామ్కి చాలా ఈజీ, గన్ ఇచ్చినా కత్తిచ్చినా చేసేస్తుంది, స్టంట్ డబుల్ వద్దంటుంది. సో I was really happy that తెలుగులో ఎప్పుడో చేద్దామని వచ్చాను ఒక many years ago. ఇక్కడ ఫస్ట్ హైదరాబాద్కి వచ్చాం నేను డీకే చేద్దామని, కానీ కుదరలేదు. చాలా రెస్ట్రిక్షన్స్, చాలా అడ్డాలు. సో హిందీకి వెళ్ళాము, హిందీకి వెళ్ళి అక్కడ చేస్తూ వచ్చి ఫైనలీ ఐ గాట్ టు మేక్ ఎ ఫిల్మ్ ఇన్ తెలుగు. ఐ మిస్ డీకే, బట్ ఫైనలీ ఐ గాట్ టు మేక్ ఇట్. అండ్ ఒక తెలుగు సినిమా చేస్తే ద రిసెప్షన్, ద లవ్, ద ఎగ్జైట్మెంట్ ఇంత ఉంటుందని ఊహించుకోలేదు. సింగిల్ స్క్రీన్స్కి మల్టీప్లెక్సెస్కి వెళ్ళాం మేమందరం. వెళ్ళి ప్రతిదీ చూస్తుంటే ఆ విసిల్స్, ఆ హూట్స్, ఆ ప్రేమ, ఆ ఆప్యాయం, ఆదరణ వాస్ రియలీ హార్ట్ఫుల్ టు సీ. So having seen this,
మీరందరికీ బాగా నచ్చిందా మా ఇంటి బంగారం? సో అక్కడ కూర్చొని ఉంటే ఆలోచిస్తూ ఉంటే ఒక ఐడియా వచ్చింది. అందరూ భాషలు వింటూ ఉంటే ఇంత మంచి స్పీచ్లు ఇచ్చారు, నాకేం పెద్ద రాదు అని ఆలోచించా. కానీ ఒక పాయింట్ చెప్పగలుగుతా, మీకు అందరికీ నచ్చిందంటే ఇంకొక పార్ట్ 2 చేయొచ్చా అని ఆలోచిస్తున్నాను. సో ఐడియా ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు వసంత్కి ఈరోజు కాల్ చేసి చెప్తాను. ధర్మేంద్ర రెడీగా ఉన్నాడు సేమ్ టీంతో. ఒక్క 2 ఇయర్స్లో వద్దామా వెనక్కి? లెట్స్ కమ్ ఆన్. యా, సో యా, that's I'm inspired to do another part, first time to do like a sequel to this film, and it's going to be double this fun, double this excitement. I'll come back and tell you all about it. For now, just want to thank my wonderful cast and crew, my production crew. We're a very small unit. The biggest part of this journey is the pride I feel for making this journey all by ourselves. No help from anyone. Thank you very much. But the idea is that these people remain throughout. వీళ్ళందరికీ నా సినిమా లాగా వచ్చి హెల్ప్ చేశారు, ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళకి పని కాని పనిలో వచ్చి ఇన్వాల్వ్ అయ్యి పని పూర్తి చేశారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ రియలీ హార్టనింగ్ టు సీ దిస్ లిటిల్ crew come together and get this big success. Thank you so much for the audience. Your love has been tremendous and great, and I think mine is the shortest speech. Let's welcome your favorite on the stage. Thank you. రాజ్ గారు మొన్న హైదరాబాద్ సక్సెస్ మీట్లో సమాంత గారు మిమ్మల్ని బాబు అని పిలుస్తానని చెప్పేశారు. మరి ఇప్పుడు మీరు కూడా చెప్పాలి కదా, శామ్ని మీరేమని పిలుస్తారు? మా బంగారాన్ని మీరేమని పిలుస్తారు? బంగారం రామ్మ. ఇంతకంటే ముద్దుగా ఎవరైనా పిలుస్తారు? Welcome your favorite on the stage. Thank you. రాజ్ గారు మొన్న హైదరాబాద్ సక్సెస్ మీట్లో సమాంత గారు మిమ్మల్ని బాబు అని పిలుస్తానని చెప్పేశారు. మరి ఇప్పుడు మీరు కూడా చెప్పాలి కదా, శామ్ని మీరేమని పిలుస్తారు? మా బంగారాన్ని మీరేమని పిలుస్తారు? బంగారం రామ్మ. ఇంతకంటే ముద్దుగా ఎవరైనా పిలుస్తారు? సో మచ్ Sam, the stage is all yours. Vizag is all yours. వైజాగ్. మీరు మాకు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారు మీకు తెలియదు. ఎక్కడ మొదలు పెట్టాలో నాకు తెలియదు. కానీ నిజం చెప్పాలి, ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఒక్క టికెట్ కూడా అమ్ముతామా నాకు నమ్మకం లేదు, భయం. ఎందుకంటే 3 సంవత్సరాలు అయింది కదా. నిజమే, నేను రాజు గారికి చెప్పాను, చాలు ఇంకా నా వల్ల కాదు. సో థ్యాంక్ యూ for saying no and for saying లేదు ఇంకొక సినిమా చేయి. మీరు కన్విన్స్ చేశారు and thank you so much for that. ఇది ఏదో ఒక డ్రీమ్లా ఉంది. ఎందుకంటే లాస్ట్ 3 ఇయర్స్లో 2 ఇయర్స్ నేను ఒంటరిగా ఇంట్లో ఉండి హెల్త్ ఇష్యూస్తో చాలా కష్టపడ్డాను. సో ఇది ఇంకొకసారి చూస్తాను నాకు అస్సలు నమ్మకం లేదు. సో థ్యాంక్ యూ ఫర్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్. ఇవాళ మీరు మా ఇంటి బంగారంని ఓన్ చేశారు అండ్ ఇది మీ సినిమా. And for that, you have my whole heart. Thank you. Something special that really moved me was the number of women in the theaters. Chinna pillalu, college girls, ammalu, ammamalu,
థియేటర్స్కి వచ్చారు, థియేటర్స్లో నవ్వుతూ విసిల్ వేస్తూ ఆ వీడియోస్ చూస్తుంటే నాకు ఐ డిడ్ నాట్ ఈవెన్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. అది థ్యాంక్ యూ చాలా చిన్న వర్డ్. ఇవాళ ఇది ఏదో మిరకలే, నిజంగా మా హార్డ్ వర్క్ మాత్రం కాదు, ఇది దేవుడు ఇచ్చిన మిరకల్, మీరు ఇచ్చిన మిరకల్, మీరు ఇచ్చిన పెద్ద పెద్ద గిఫ్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ దీస్ అమేజింగ్ పీపుల్ హూ ఐ హ్యావ్ ది ఆనర్ ఆఫ్ వర్కింగ్ విత్. 3 సంవత్సరాలు అయింది కానీ నాకు అలా అనిపించలేదు. ఐ ఫీల్ లైక్ జస్ట్ యెస్టర్డే ఐ వాజ్ విత్ యూ అండ్ ఐ ఫెల్ట్ యువర్ లవ్ అండ్ ఇవాళ యూ షో మీ ద సేమ్ లవ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఈజ్ అన్ ఆర్టిస్ట్ బిగ్గెస్ట్ డ్రీమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దట్ హ్యాపెన్. థ్యాంక్ యూ. దట్స్ సో హార్ట్ వార్మింగ్. నిజంగా తన బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి వర్డ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. వి ట్రూలీ అండర్స్టాండ్ వాట్ దిస్ సక్సెస్ మీన్స్ టు యూ శామ్. ఆల్ రైట్, మిగతా టీమ్ మెంబర్స్ అందరినీ కూడా స్టేజ్ మీదకి పిలిచే కంటే ముందు ఏసీపీ లక్ష్మణమూర్తి గారిని